హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనండి మీ పువ్వాడ సుప్రియ, మీ యొక్క వెల్నెస్ కోచ్. ఈరోజు నేను మీతో డిస్కస్ చేసుకోబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ మన లేడీస్లో ఉండేటువంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి నేను మీతో డిస్కస్ చేసుకోబోతున్నాను. ప్రజెంట్ ఈ యొక్క ప్రాబ్లంతో ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో చాలామంది లేడీస్ అనేది సఫర్ అవుతూ ఉన్నారు. అసలుకి ఈ యొక్క ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి ముఖ్యమైనటువంటి ఒక 5 రీజన్స్ గురించి నేను మీతో డిస్కస్ చేసుకోబోతున్నాను. ఇదేంటంటే కంప్లీట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్డ్ అనమాట. మన లోపల అంటే లేడీస్ లోపల ఉండేటువంటి హార్మోన్స్ అనేటువంటిది ప్రాపర్గా బ్యాలెన్స్ లేకుండా ఇంబ్యాలెన్స్డ్ అనేది అవ్వడం ద్వారా ఈ యొక్క ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది రావడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే గైనిక్ ఇష్యూస్ అనమాట. మన లోపల ఒకవేళ పీసీఓడి కానీ పీసీఓఎస్ ప్రాబ్లం కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటువంటిది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనమాట. ఈ యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. అంటే జీవన శైలి కరెక్ట్గా లేకపోవడం. అంటే వాళ్ళకి ఎన్నింటికి లెగుస్తారో తెలియదు, మార్నింగ్ అండ్ నైట్ ఎన్నింటికి పడుకుంటారో తెలియదు. అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయరు. అండ్ వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కూడా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసి వాళ్ళ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్కి ఎక్కువగా అలవాటు పడిపోతారు. అంటే పూర్ డైట్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేటువంటిది ఉండడం ద్వారా ఈ యొక్క ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే ఒబెసిటీ. అంటే ఉండవలసినటువంటి దానికంటే వాళ్ళు ఎక్కువగా బరువు అనేది పెరిగిపోతారు. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. మనం కరెక్ట్గా వెయిట్ అనేది మన యొక్క హైట్కి తగినటువంటి వెయిట్ అనేది కనుక మనం బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే చక్కగా మనకి ఈ యొక్క ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఫోర్త్ రీజన్ ఏంటంటే హెవీ స్ట్రెస్ లెవెల్స్ అనమాట. ఎక్కువగా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే జెంట్స్తో కనుక పోల్చుకుంటే లేడీస్లో ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ అండ్ డిప్రెషన్తో ఎక్కువగా బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారు లేడీస్లో కనుక. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీని ఎక్కువగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఎట్ ఏ టైం ఏంటంటే వాళ్ళు మల్టీ టాస్కింగ్ ఉమెన్స్ లాగా వాళ్ళు ఒకే టైంలో ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ కానీ ఈ యొక్క డిప్రెషన్స్ లెవెల్స్ కానీ వాళ్ళకి ఎక్కువగా ఉండడం ద్వారా ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది అనమాట ఈ యొక్క ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటువంటిది రావడానికి. అండ్ ఫిఫ్త్ రీజన్ ఏంటంటే హెవీ డోసేజ్ ఆఫ్ ది మెడిసిన్స్. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, దానికి తగినటువంటి డోసేజ్కి తగినటువంటి మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. అట్లా కాకుండా వాళ్ళకి చిన్న ప్రాబ్లం హెల్త్ ఇష్యూ ఏదైనా రాగానే ఈవెన్ ఒకవేళ జలుబు కానీ దగ్గు కానీ అంటే కోల్డ్ అండ్ కాఫ్ కానీ ఫీవర్స్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ అటాక్ అవ్వగానే వాళ్ళు ఎక్కువగా యాంటీబయాటిక్స్ కానీ హెవీ డోసేజ్ ఆఫ్ ది మెడిసిన్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు జంక్ ఫుడ్ అనమాట. ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే హెల్దీ డైట్ కంటే ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ కల్చర్కి ఈ జనాలు ఎక్కువగా అలవాటు పడిపోయారు. అవునా కాదా చెప్పండి? ఇంట్లో ఉండంగానే ఇంట్లో కూర్చోగానే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ ఆర్డర్స్ చేసేస్తున్నారు, అవి ఇంటికి వస్తున్నాయి. ఒకవేళ బయట మనం అవుటింగ్స్కి వెళ్తుంటే ఎక్కువగా జంక్ ఫుడ్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈవెన్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎక్కువగా ఇది మన లేడీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లేడీస్ గురించే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఎక్కువగా జంక్ ఫుడ్కి అలవాటు పడడం ద్వారా కానీ ఇట్లా వాళ్ళ యొక్క డైట్లో ఏంటంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది లేకపోవడం వల్ల కూడా ఎక్కువగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అవునా కదా? ఒకసారి మీరే ఆలోచించండి. కాబట్టి ఇటువంటి ప్రాబ్లం నుంచి మనం బయటపడాలి అంటే మనం యాజ్ ఏ లేడీస్గా మనం హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలన్నా మంచి న్యూట్రిషన్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎనీ ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి సర్వీసెస్ కానీ ఒకవేళ మీలో ఎవరైనా సరే లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నా ఒకవేళ ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోయినా సరే మేము వెల్నెస్ కోచెస్గా మీకు గైడెన్స్ ఇవ్వడానికి కానీ సర్వీస్ ఇవ్వడానికి కానీ దానికి సంబంధించినటువంటి లేడీస్లో ఉండేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఇవ్వడానికి మేమైతే వెల్నెస్ కోచెస్గా నేనైతే రెడీగా ఉన్నానండి. కాబట్టి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు.
అండ్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నా యొక్క ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క న్యూట్రిషన్లో కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ సొల్యూషన్ ఉందన్నమాట. అండ్ టిప్స్ చెప్తాము. అండ్ సొల్యూషన్ ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చెప్తాను. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? మళ్ళీ దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియోలో నేను ప్రాపర్గా మీతో డిస్కస్ చేస్తాను. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేమైతే రెడీగా ఉన్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.